హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వచ్చేసాను మీ కల్పనని. ఇవాళ కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై తీసుకొచ్చేసాను అనమాట. కాలీఫ్లవర్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను. రెండైతే కోడిగుడ్లు తీసుకున్నాను. ఒక ఆనియన్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టాను. ఒక 2-3 పచ్చిమిరపకాయలు మంటలేనివ్వండి ఇవి, అందున ఇవి కూడా కట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. మంటలేని పచ్చిమిరపకాయ ఎందుకు అన్నానంటే అది బజ్జికాయ అండి, అందుకే మంటలేని కాయ అని చెప్పానన్నాను. అట్లాగా వేసుకుంటే మనకి మళ్ళీ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కూరకి సరిపడినంత ఉప్పు అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ పసుపు కూడా తగినంత తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం తగినంత. మనకి కూరల్లోకి ఎప్పుడైనా సరే ఉప్పు కారం కానీ కరెక్ట్గా కనపడితే ఆ రుచి వేరొస్తుంది. నువ్వు ఉప్పు కానీ కారం కానీ తగ్గించావంటే ఆ కూర టేస్ట్ మారిద్ది అనమాట. మారేదని కాదు, టేస్ట్ ఉండదు, అంతే ఫిక్స్. ఇంకా నెక్స్ట్కి వచ్చేసి నేను స్టవ్ ముట్టిచ్చేసేస్తున్నాను అనమాట. ముట్టిచ్చేసి కడాయి పెట్టేస్తాను, పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఆయిల్ ఏంటంటే కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై కదండి, ఏంటంటే ఆయిల్ కొంచెం పట్టిద్ది బాగానే. అందుకనేసి నేను వేసే గంటితో 3 గంటలు అయితే తీసుకున్నాను. ఇట్లా 3 గంటలు తీసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యింది. ఫస్ట్గా పచ్చిమిరపకాయలు వేయాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ కాలీఫ్లవర్ ముక్కలు ఉంటాయి కదా మనం కట్ చేసినవి, ఆల్రెడీ ముందుగానే కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట అక్కడ. ఇంకా అవి కూడా వేసేసి కొంచెం ఆయిల్ కూడా ముక్కలకి పట్టేలా కలిపెట్టి వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్గా ఉప్పే వేసుకోవాలి. ఎందుకు ఉప్పు అంటే ముక్కలు తొందరగా ఎగుతాయి. ఏ కూరకైనా ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ ఉప్పు కానీ వేసుకుంటే బాగా ముక్కలు త్వరగా ఏగడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. కొంచెం ఏగిన తర్వాత ఇంకా ఆనియన్ కూడా కట్ చేస్తాం కదా, అది కూడా వేసేసుకొని అట్లాగా కలిపెట్టి వేసుకున్నాను. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళే కానీ క్లిక్ చేసాలని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయండి. ఇంకా కాలీఫ్లవర్ ముక్కలు ఏగిన తర్వాత పసుపు వేసేసి ఇలా కలిపెట్టి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసేసి కలిపెట్టి వేస్తున్నాను. కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి బాగా ఫ్రై అయ్యింది కొత్తిమీర కూడా. ఆ తర్వాత కారం వేసేసి కలిపెట్టి వేసుకుంటున్నాను. ఒకసారి కారం కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలిపెట్టి వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనకి ఎగ్స్ తీసి పెట్టుకున్నాం కదా, ఎగ్స్ పగలగొట్టేసేసి 2 వేస్తున్నాను. ఒక చిన్న కాలీఫ్లవర్కి 2 ఎగ్స్ సరిపోతాయి అన్నమాట. ఇలాగా 2 ఎగ్స్ వేసేసి బాగా కొంచెం అంటే మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అట్లా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కొంచెం ఇట్లాగా ఏగిస్తూ ఉంటే మనం ముందుగా ఆయిల్ వేసాం కదా, ఆయిల్ బయటకు వస్తున్నట్లు ఎగ్స్ బాగా బాయిల్ అవుతున్నట్లు అట్లా వస్తుంది. ఏంటంటే బాగా ఎక్కువగా కలిపెట్టకుండా ఎక్కువ ముక్కలుగా ఉండేలాగా అంటే గంటెతో తిరగవేసుకుంటూ అట్లా కలిపెట్టుకుంటే ఇంకా ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లేను. మనకి చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇదైతే చిన్నపిల్లలకి అంతన కొంచెం కారం తగ్గించేసుకొని స్నాక్స్గా కూడా పెట్టచ్చు, ప్లస్ మనం కూడా తినచ్చు. అలానే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దోశల్లోకి కానీ దోశ పోసినప్పుడు పైన ఇట్లా వేసేసి లేయర్ లాగా వేయచ్చు అనమాట. రౌండ్ అప్ చేసిస్తే చాలా టేస్టీగా తింటారు పిల్లలు. ఈ వీడియో మీకు నచ్చిద్దనేసి నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే నాకు సపోర్ట్ చేసి నా వీడియోస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనేసి కోరుకుంటున్నాను. మీకు ఏమన్నా కర్రీ రాదు అని అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చింది ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంతమంది చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు, అలానే సబ్స్క్రైబర్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబర్ మీ